అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. తనదైన డైలాగులు, విలక్షణమైన రాజకీయ శైలితో నిత్యం సోషల్ మీడియాలో ప్రజల్లో హల్చల్ చేసే మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారాయి. తాజాగా ఒక కార్యకర్త జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఆయన బీఆర్ఎస్కు దూరమయ్యానని, నన్ను మర్చిపోతున్నారంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. బీఆర్ఎస్ పార్టీకి ఆయన గుడ్ బై చెప్పి త్వరలోనే భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్న తరుణంలో ఈ కామెంట్స్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ అగ్రనేతల మధ్య అత్యంత కీలక వ్యక్తిగా పార్టీకి ప్రధాన బలంగా నిలిచిన మల్లారెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత కూడా చాలా కాలం పాటు ఆయన పార్టీలో చురుగ్గా ఉండేవారు. కానీ కొంతకాలంగా అంటిముంటున్నట్టు వ్యవహరిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఆయన పార్టీ ప్రధాన కార్యాలయమైన తెలంగాణ భవన్ వైపు రావడం పూర్తిగా మానేశారు. కేటీఆర్, హరీష్ రావు వంటి ముఖ్య నేతలు నిర్వహించే ప్రెస్ మీట్లు, కీలక సమావేశాల్లోనూ మల్లారెడ్డి మునుపట్ల యాక్టివ్గా కనిపించట్లేదు. సో కాంగ్రెస్, బీజేపీ, చివరికి టీడీపీలో చేరేందుకు కూడా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం చాలా రోజులుగా నడుస్తోంది. తాజాగా నేను బీఆర్ఎస్కు దూరం అయ్యానని, నన్ను దూరం పెడుతున్నారంటూ నేరుగా కార్యకర్తల సమక్షంలో వ్యాఖ్యానించడం ఆయన పార్టీ మారడం ఖాయమనే సంకేతాలు ఇస్తుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. అండ్ మల్లారెడ్డి కుటుంబం బీజేపీ వైపు చూస్తుండడానికి మరో ప్రధాన కారణం ఆయన కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డి. సో ఆవిడ ఇటీవల చేసిన కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ కూడా ఉన్నాయి. సో ఆమె ఒక ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించడం పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. అండ్ అంతేకాకుండా ఆమె బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్ళి అక్కడ ఆ పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ సహా చాలామంది కీలక నేతలతో ఆవిడ మాట్లాడటం. అయితే ఇది కేవలం డిజిటల్ ఇండియా ఈవెంట్ గురించిన భేటీ అని, రాజకీయ ప్రాధాన్యత లేదని ఆమె వివరణ ఇచ్చినప్పటికీ ఊహాగానాలు మాత్రం ఏమాత్రం ఆగలేదు. అండ్ ప్రస్తుతం మల్లారెడ్డి, ఆయన అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డి ఇద్దరు బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేలు కొనసాగుతున్నారు. అయితే భవిష్యత్తులో రాబోయే మహిళా రిజర్వేషన్లు అండ్ నియోజకవర్గాల పునర్విభజన దృష్టిలో ఉంచుకొని మల్లారెడ్డి ఫ్యామిలీ ఒక పెద్ద స్కెచ్ వేస్తోంది. తమ కుటుంబానికి రాబోయే రోజుల్లో ఒక పార్లమెంట్ కానీ 4 అసెంబ్లీ టికెట్లు కేటాయించాలనే షరతు ఆయన ఎక్కడికి వెళ్ళినా పెడుతున్నారట. సో ఇప్పుడు దానికి తగ్గట్టుగా ప్రీతిరెడ్డి, కోడలు ప్రీతిరెడ్డి కూడా చాలా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. అండ్ ఇటు ఏ పార్టీలో చేరినా సరే వాళ్ళకి ఒక హామీ, స్పష్టమైన హామీ ఉంటేనే మాత్రమే వాళ్ళు వెళ్ళే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే మల్లారెడ్డి అత్యంత వ్యూహాత్మకంగా నన్ను మర్చిపోతున్నారంటూ సానుభూతి కార్డు ప్లే చేశారా, లేక నిజంగానే బీఆర్ఎస్ శ్రేణులు తనను దూరం పెట్టడం వల్లే ఆవేదనతో ఉన్నారా అనేది తేలాల్సి ఉంది. సో ఏది ఏమైనా మల్లారెడ్డి తాజా వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు తెరలేకపోతున్నాయనేది మాత్రం నిజంగా చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతున్న విషయం. సో ఇంతకుముందు కూడా డాక్టర్ ప్రీతిరెడ్డి ఆవిడ బీజేపీని పొగిడి తర్వాత నేను అసలు బీజేపీ గురించి మాట్లాడలేదు, ఎలాంటి కామెంట్స్ చేయలేదు, పాజిటివ్గా చేయలేదు, సో ఒక పని నిమిత్తం వచ్చాను తప్ప, కాలేజ్ పని మీద వచ్చాను తప్ప మాకు ఎలాంటి సంబంధం లేదు బీజేపీతో, మేము ఎందుకు చేరతాం, ఆల్రెడీ మా మామగారు బీఆర్ఎస్లో ఉన్నారని చెప్పారు. మరి ఇలాంటి నేపథ్యంలో ఇటు ఆవిడ మాట్లాడిన మాటలు, ఆవిడ బీజేపీ కార్యాలయానికి వెళ్ళడం, ఆ తర్వాత అంటే కొన్ని క్యాలిక్యులేషన్స్, నియోజకవర్గాల పునర్విభజన కావచ్చు, మహిళా రిజర్వేషన్ బిల్లు కావచ్చు, సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సో మల్లారెడ్డి ఫ్యామిలీ చాలా పెద్ద టాస్క్ ఇవ్వబోతుంది ప్రధాన పార్టీలకి అనేది ఇక్కడ చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతున్న విషయం. మరి మీరేమనుకుంటున్నారు? మల్లారెడ్డి ఫ్యామిలీ ఏ పార్టీకి వెళ్తే వాళ్ళకి ఒక పార్లమెంట్, 4 అసెంబ్లీ స్థానాలు వస్తాయి? మస్తుగా కామెంట్ చేయండి.